వాళ్లకు సోమవారం వస్తుందంటేనే భయం వేస్తుంది. శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ ఫుల్ అయిపోతాయి. అయితే ఆ తర్వాత సోమవారం రాగానే నిర్మాతల గుండె గుబేరమంటుంది. ఎందుకంటారా? ఈ స్టోరీలో చూడండి. పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఆడుతుంది అన్న గ్యారెంటీ లేకుండా పోయింది. మంచి రివ్యూస్ వచ్చాయి, రేటింగ్ బాగుందని సంబరాలు చేసుకోవడానికి వీలు లేదు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కొన్ని సినిమాల రిజల్ట్స్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు టెన్షనే. కన్నప్ప సినిమా ఫస్ట్ హాఫ్ నచ్చకపోయినా సెకండ్ హాఫ్ బాగుందన్న టాక్ వచ్చింది. ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ బాగుంటే చాలు ఆడుతుంది అన్న నమ్మకాన్ని కన్నప్ప నిలబెట్టుకోలేకపోయింది. రిలీజ్ అయిన 3 రోజులు మంచి వసూలు సాధించినా ఆ తర్వాత థియేటర్స్ ఖాళీ అయిపోయాయి. వీకెండ్ కలెక్షన్స్ చూసి విష్ణు బయటపడతారు అనుకుంటే సోమవారం షాక్ ఇచ్చింది. రెండో వారంలో సరైన సినిమా పడకపోయినా కన్నప్పకు కలిసి రాలేదు. థియేటర్స్ కు జనాలు రావడం లేదని ట్రెండ్ నడుస్తోంది. కానీ ఆడియన్స్ వస్తున్నారు. ముచ్చటగా 3 రోజులు మాత్రమే సందడి చేసి ఆ తర్వాత కనిపించడం లేదు. అలాగని అన్ని సినిమాలకు ఇది వర్తించదు. ఈ ఏడాది లాంగ్ రన్ ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న దగ్గర నుంచి టిల్లు స్క్వేర్, తండేల్, కోర్టు వంటి సినిమాలు 4 వారాల పాటు ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించాయి. కానీ కొన్నే వీకెండ్ మూవీస్ గా మిగిలిపోతున్నాయి. ఇక కుబేరుడికైతే మంచి రివ్యూస్ వచ్చాయి. 3కి తగ్గకుండా రేటింగ్ ఇచ్చారు. 3 రోజుల పాటు థియేటర్స్ లో దుమ్ము దులిపింది. మొదటి రోజు కంటే రెండో రోజు కంటే 3వ రోజు వసూలు పెరగడంతో అసలైన హిట్ అంటే ఇదే కదా అన్న ఫీలింగ్ ఇచ్చి సోమవారం నుంచి చేతులెత్తేసింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన కుబేరా భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ హైప్ 3 రోజులకే పరిమితమైంది. తెలుగులో 34 కోట్ల మార్కుని 10 రోజుల్లో దాటినా తమిళంలో మాత్రం డిజాస్టర్ అయింది. మొదట్లో వచ్చిన టాక్ కి వసూళ్లకు సంబంధం లేకుండా పోయింది. లేదంటే కుబేరా 200 కోట్ల మార్క్ ఈజీగా దాటేసేది. వీకెండ్ కలెక్షన్స్ కి పరిమితమైన మరో సినిమా ఆదిపురుష్. రాముడిగా ప్రభాస్ ఎలా చేశాడన్న ఆసక్తి సినిమాపై అంచనాలు పెంచింది. టీజర్ రిలీజ్ అంచనాలను చంపేసినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమా డిజాస్టర్ అన్న టాక్ వచ్చినా 3 రోజుల పాటు హడావిడి చేసి వెళ్లిపోయింది.